నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో సిపిఐ వినూత్న నిరసన చేపట్టింది. నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద నిత్యావసర వస్తువులను తలపై పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. పేద మధ్యతరగతి ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. పరిపాలన పట్ల, పెట్టుబడిదారి వర్గాల పట్ల ఉన్న ప్రేమ, మధ్యతరగతి పేద ప్రజలు వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలైన ఉల్లిగడ్డ ఈరోజు 20 రూపాయల నుంచి 80 రూపాయలు పెరిగింది. ఎల్లిగడ్డ 100 రూపాయల నుంచి 400 రూపాయలు పెరిగింది. నూనె ఈరోజు 100 రూపాయల నుంచి 150, 160 రూపాయలు పెంచింది. ఈ రకంగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఈ యొక్క నిత్యావసర వస్తువుల పైన 12.5% ట్యాక్సీ వేసి ఈరోజు విపరీతమైనటువంటి ధరలు పెంచడం ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలు రోజువారీ తినడానికి తిండి, వేసుకునే వంట నూనె, అదేవిధంగా అందులో వేసుకునే ఉల్లిగడ్డ, అందులో వేసుకునే ఎల్లిగడ్డ, అందులో వేసుకునే జీలకర్ర, మరి ఈ రకమైనటువంటి అన్ని వస్తువుల యొక్క ధరలు 10 రెట్లు పెరిగి ప్రజల మీద ప్రేమ లేదు. ఈ పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల వైపు నుంచి తిరుగుబాటు రాక తప్పదు. కేంద్ర ప్రభుత్వం పెంచిన 12.5% తగ్గించడంతో పాటు నిత్యావసర వస్తువులన్నింటినీ వెంటనే సబ్సిడీ ద్వారానైనా ప్రతి వస్తువు మీద, ప్రతి నిత్యావసర సరుకు మీద కేవలం ఈ ఇంత ధర ఉండాలని నియంత్రించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.